హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో అయితే మన నవదుర్గమ్మ తల్లి ఆలయంలో శ్రావణ మాస మహోత్సవాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా అమ్మవారు అయితే శ్రీ మహాలక్ష్మి అవతారంలో దర్శనమిస్తున్నారు. అయితే మొదటి వారం 1వ తారీఖు మొదటి వారం పసుపు కుంకుమలతో పూజా కార్యక్రమం, 2వ వారం రూపాయి కాసులతో పూజా కార్యక్రమం, 3వ వారం గాజులతో పూజా కార్యక్రమం, 4వ వారం మొత్తం అన్ని పసుపు కుంకుమ అన్ని వస్తువులతో పూజా కార్యక్రమం జరుగుతాయి అన్నమాట. అయితే అమ్మవారి ఆలయం అంతా ఎంతో లక్ష్మీప్రదంగా అలంకరణ అయితే చేశారు. మా శివారెడ్డి ఆలయ ధర్మకర్త గురుభవాని. అమ్మవారైతే అష్టలక్ష్మిలు అవతారమూర్తి శ్రీ మహాలక్ష్మి రూపంలో మనందరికీ ఎంతో అందంగా దర్శనమిస్తున్నారు. ఈ నవదుర్గమ్మ తల్లి కోరిన వారికి కొంగు బంగారమై కొలువు తీరి ఈ గద్దె మీద వెలిసి ఉన్నారు. అమ్మలగన్నమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ, గురిపాటి బుచ్చిరమ్మ, తనలో నమ్మిన వెలుపుట్లమ్మ, వనంబులుండి అమ్మ, దుర్గమ్మ, మాయమ్మ, కృపాది కవిత్వ మహత్వ పటత్వ సంపదల్. అమ్మని కోరిన వారికి కొంగు బంగారమై ఏం కావాలంటే అది ప్రసాదించడానికి అమ్మ శీఘ్రంగా ఎదురు చూస్తున్నట్టుగా అనిపిస్తుంది నాకైతే. అమ్మ మహాలక్ష్మి అవతారంలో మన అందరి వైపు చిన్న చూపు చూసిందంటే మన జీవితాలు ఎంతో బాగా మారిపోతాయి. అలాంటి అమ్మ మన కోసం ఈ గద్దెపై వెలిసి ఉన్నారు. అందరూ తప్పగా దర్శనం చేసుకోవాలి అమ్మవారిని. అయితే శ్రావణ మాసంలో ముత్తైదువులు అందరూ శ్రావణ లక్ష్మిని పూజిస్తారు కాబట్టి అమ్మవారైతే చూడండి శ్రావణ లక్ష్మిగా మన కోసం అవతారం ఎత్తి ఉన్నారు.